హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మా డాబా మీద అదే మిద్దె తోట పైన, మిద్దె తోట అంటే మాది అంత పెద్దదేం కాదండి, చిన్నదనమాట. దానికోసం మట్టి అనేది రెడీ చేస్తున్నాం అని చెప్పాం కదా కుండీల్లోకి. మొన్న ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చూపించాను కదా. ఇప్పుడైతే అన్నీ తెచ్చుకున్నాం అనమాట. మట్టిలోని ఏంటంటే మనం కలిపి ఎరువు కింద వేసుకుంటే మనకి మొక్కలు మంచిగా వస్తాయని, అంటే మాకు ఏమేమి తెలుసో అవి అయితే మేము వేస్తున్నామండి. ఇక్కడ ముందుగా మట్టి చూసాం కదా, మొత్తం అంతా కూడా పొడి చేసుకోవడానికి బకెట్లలో మట్టి ఉంటుంది కదా, ముద్దుగా మనం వాటర్ వేసే కొద్ది గట్టి పడిపోతుంది కదా, కాబట్టి మట్టిని కూడా ఎప్పటికప్పుడు కుండీల్లోంచి తీసుకొని ఇలా వేసుకుంటూ ఉంటే మంచిదనమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే మేము కావాల్సిన ఎరువులన్నీ కూడా వేసుకుందామని ఇలాగైతే మేము చేసుకుంటున్నాము. చూసారు కదా, మట్టి అనేది కొన్ని బకెట్లలో అయితే ఎంత గట్టిగా అయితే ఉన్నదో. ఇక్కడ చూసారు కదా, మట్టి పొడి అయిన తర్వాత ఇక్కడైతే నేను ఇలా కాళ్ళతోనైతే బ్రష్ చేస్తుంటే మనకి మట్టి అనేది పగులుతుంది. ఇది చూసారు కదా ఎలా చేస్తున్నాను. అంటే ఉండల్లా ఉన్నాయి కదా, అవి ఆరిన తర్వాత మనం ఇలా బ్రష్ చేసుకుంటే మనకు కొద్దిగా అవుతుంది. ఇక్కడ మొత్తం అయిన తర్వాత మేము మట్టినంతా కూడా ఒక దగ్గరికి అయితే తీసుకుంటున్నాం. దగ్గరికి అంతా ఒక కుప్పలాగా అయితే చేసుకోవాలండి. మొక్కలు బాగా పెరగాలి అని అంటే మీకు ఏమైనా తెలుసుంటే ఏమైనా కామెంట్ చేయండి. మంచిగా రావాలి అది అని అనుకుంటే ఏం చేయాలనేది కూడా మాకు కొద్దిగా టిప్స్ ఇవ్వండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే మొత్తం మట్టినంతా కూడా ఒక దగ్గరికి అయితే తీసేస్తున్నారు దగ్గరికి. ఎందుకంటే దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అందులో అన్నీ కలపచ్చు కదా. ఇక్కడైతే మా అత్తయ్య ఏమేమి కావాలో ఏమేమి కలపాలనుకుంటున్నామో అయితే పెడుతున్నారు. మేమైతే సింపుల్గానే కోకోపెట్ ఉంటుందండి, కోకోపెట్ ఒకటి, అలాగే వేపపిండి ఉంటుంది కదా, వేపపిండి అంటే వేపపిండి వేయడం వల్ల మొక్కలు అనేవి చెదలు పెట్టవు కదా అది. ఇంకోటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్, ఇంకోటి చెక్క డిపోల్లోని మనకి పొట్టు ఉంటుంది కదండి, చెక్కని తీస్తారు కదా, చెక్కలు పెద్ద పెద్ద చెక్కలు తీస్తున్నప్పుడు పొట్టు వస్తుంది కదా, చెక్క పొట్టు, అదనమాట. వీడియో చూస్తుండండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది చూసారు కదా, మట్టి అయితే కొద్దిగా తెచ్చామన్నమాట. ఆల్రెడీ మట్టి ఎక్కువగానే ఉంది, కొద్దిగా బయట కొని తెచ్చామన్నమాట. ఇప్పుడు మనకి మట్టి అయితే ఎక్కడ దొరుకుతుందండి, కొనుక్కోవడమే కదా నర్సరీలోకి వెళ్ళి. ఇది చూసారు కదా, ఎర్రమట్టి, మొక్కల దగ్గర మట్టి అనమాట. ఇది ఏంటంటే ఆవపిండి ఉంటుంది కదండి, అంటే ఆవాల నూనె ఉంటుంది కదా, ఆవాల్ని నూనె ఆడించాం అనమాట. ఆడించిన తర్వాత పిండి వస్తుంది, అంటే తెలగపిండి. నువ్వులను ఆడించినప్పుడు మనకి ఎలా ముక్కల్లో తెలగపిండి అనేది వస్తుంది, అలాగే ఆవాలు ఆడించినప్పుడు కూడా నూనె ఆడించినప్పుడు పిండి వస్తుంది, ఆవపిండి అనమాట. ఆవపిండి కూడా మనకి మొక్కలకి వేసుకుంటే ఎరువుగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ చూసారు కదా, మా ఆయన, మా అత్తయ్య, అలాగే మావి కూడా అందరూ కలిసి చేసుకుంటున్నాం. ఇందాక చెదగొట్టారు కదా, కొద్దిగా మట్టి ఉండిపోయింది, ఆ మట్టి కూడా తెచ్చి అక్కడ వేసాము. కొన్నాం కదా, కొద్దిగా మట్టి ఉంది, ఆ మట్టి కూడా వేసుకున్నాము. తర్వాత ఇదిగో ఆవాల పిండి ఉంది కదా, దీన్ని చూసారు కదా బద్దల్లా ఉండిపోయింది, పెద్ద పెద్ద అచ్చుల్లాగా. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాము, చేసుకొని గుండెలా చేసుకొని ఆవాల పిండి కూడా మేము అక్కడ వేసుకున్నాము. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేది తీయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ త్వరగా మోనిటైజేషన్ అవ్వాలని ప్లస్ చేయండి. ఇంకా చూసారు కదా, ఇంకా పారతోని ఇక్కడ మా ఆయన అయితే మొత్తం అంతా కూడా హస్బెండ్ ఇలా మెదిపేస్తున్నారనమాట గుండె అయిపోవడానికి ఆవు పిండిని.
అంటే వీడియో చాలా ఎక్కువగా ఉందండి. నేను పార్ట్ 1, పార్ట్ 2 కింద అయితే పెడుతున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది. అయినా సరే దీన్ని కూడా నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టాననమాట. అంటే మరి లెంతీగా ఉంటే చూడడానికి కూడా మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కదా! స్కిప్ చేయకుండా అయితే చూస్తారనుకుంటున్నాను. ఇదిగో ఇది చూసి కర్ర పొట్టు అని చెప్పాను కదా! డిపోల్లో ఉంటుందండి, మనకు దొరుకుతుంది. అంటే ఇసుక ప్లేస్లో మనం ఇది వేసుకోవడానికి అనమాట. చాలా జాగ్రత్తగా వేయాలండి, లేదంటే కళ్ళల్లోకి అయితే బాగా గాలి వస్తే మాత్రం ఎగిరిపోతుంది. ఇదైతే కొద్దిగా తెలగపిండి ఉందనమాట, అంటే నువ్వులు నాడించగా వస్తుంది కదా అది మనకి, అదనమాట. అది కూడా మనకి ఎరువుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అన్నీ కూడా లైన్గా వేసుకున్నాము, అంటే మీకు చూపిద్దాం కదా అని చెప్పి, లేదంటే ఒకేసారి కలిపివచ్చు. ఏంటేంటి కావాలో అవన్నీ కూడా మేము వరుసగా అయితే వేసుకుంటున్నాము. వేపపిండి అండి, చెప్పాను కదా వేపపిండి చెదలు పట్టకుండా ఉండడానికి వేపపిండి కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అయితే ఎప్సమ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కలు అనేది బాగా పెరుగుతాయి. పళ్ళు మొక్కలు అయితే ఇంకా చాలా బాగా పెరుగుతాయండి. అన్ని మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. మనకి పళ్ళు మొక్కలు అవి కనుక ఎక్కువ వేసుకుంటే మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా పెరుగుతుంది. ఇది కోకోపీట్ అనమాట. మాకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో అయితే మేము ఇది మట్టిని అయితే రెడీ చేసుకుంటున్నాము కుండీల్లోకి. ఇదంతా కూడా చికెన్ వేస్ట్ సారీ అండి, కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అంటే మన కాయగూరల తొక్కులు, ఉల్లిపాయలు, టమాటీ తొక్కులు, ఏమైనా క్యాబేజీ, ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనం స్టోర్ చేసుకొని మనం ఇలాగ ఇందులో ఎరువు కింద బాగా ఉపయోగించుకోవచ్చండి. బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా వేసి అత్తయ్య అలాగే మా ఆయన గారు మొత్తం అంతా కూడా కలిపేస్తున్నారు. మధ్యలో అయితే బ్రేకులు తీసుకున్నామండి, చేయలేకపోయాం అనమాట చాలాసేపు అయితే. ఎందుకంటే మొక్కలు పని చేయడం అని అంటే అంత ఈజీ కాదు కదండి. అది ఒక రైతుకే తెలుస్తుంది అది ఎంత కష్టమో అనేది. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలండి ఎప్పుడు కూడా. రైతు ఎంత కష్టపడుతున్నాడు అనేది నిజంగా మనం ఇలా పైన కొద్ది మొక్కలు వేస్తూ ఉన్నప్పుడే మనకి చూడండి చాలా అలసటగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అంత పని చేస్తారు కదా వాళ్ళు. ఇక్కడ చూసారు కదా అంతా కూడా మొత్తం కలిసే విధంగా మొత్తం అయితే మేము బాగా కలిపేసుకుంటున్నాం. వీడియో అయితే చూస్తూనండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతోని. అది చూసారు కదా కలుపుతున్నప్పుడు అయితే పొగలాగా గాలికి అది కర్రపుట్టది కదండి, అందువల్ల అది కళ్ళల్లోకి అయితే బాగా తూలిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అక్కడ చెరువు గట్టు ఉంది కదండి మాకు, అక్కడైతే ఒకేసారి అయితే అవి కొంగలో మరి పావురాల దూరం నుంచి అయితే సరిగ్గా కనిపించలేదు, కానీ ఒకేసారి చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. అందుకని ఒకసారి దాన్ని అలా వీడియో అయితే తీశాను నేను.
మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. ఇక్కడ మా మామయ్య గారు చూసారు కదా, డబ్బాలన్నిటికీ అంటే కుండీలు అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, టబ్బులు అవి బకెట్లు, వాటన్నిటికీ కూడా హోల్స్ అయితే పెడుతున్నారు. అంటే ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కానీ ఇన్ని రోజులు బట్టి తీయలేదు కదా, కొద్దిగా మూతలు పడిపోతాయి కదా, దాన్ని అయితే క్లియర్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే మేము డబ్బాలన్నీ పట్టుకెళ్ళి ఇస్తున్నాము. ఇందులో చూసారు కదా, కుండీలు బకెట్లు టబ్బులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ దీని కంటిన్యూస్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.